రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అవతల పార్టీ నా అపోజిషన్ పార్టీ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి నాకంటే ముందు మొన్న రెడీ అన్నాడు, నువ్వు పెళ్లి కొడుకుంటూ నేను పెళ్లి కొడుకుంటా రెడీ అని అడిగాడు. నేను అదే సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పిన, నువ్వు పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు రెడీ. ఆయన విశ్వేశ్వరరెడ్డి అంటాడు, నేను మోడీ పేరు తీయాలి, రాహుల్ గాంధీ పేరు తీయకు అన్నాడు. నేను రెడీ, నేను సిద్ధమన్నా, సై అన్నాను. మళ్ళీ తర్వాత నిన్నట్టు మొన్నట్టు మళ్ళీ మొదలు పెట్టిండు, మోడీకి దేనికి మీద కొడతాను అన్నాడు. ఏమైంది? అయిపోయిందా? 2 రోజులు అయిపోయిందా? పెళ్లి కొడుకు పోటీ రెడీ అన్నప్పుడు రెడీ ఉండు, నాతో పోటీ పడు. 5 సంవత్సరాలు నువ్వు పనిచేసిన, 5 సంవత్సరాలు నేను పనిచేసిన, 5 సంవత్సరాలు నువ్వెవరికి అభివృద్ధిలో అందుబాటులో ఉన్నావు, ఎవరు నీ ఇంటికి వస్తే నువ్వు ఉండవు. ఒక్కసారి గెలిపించి దీవించిన తర్వాత 5 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధి కూర్చున్న ఎవరైనా కానీ, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మనకు ఆ పట్టలు ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏముంటుందంటే పగలనొద్దు రాత్రి అనొద్దు, ఎప్పుడు వచ్చినా డోర్లు ఇవ్వాలి, ఎంత చేత అలా హెల్ప్ చేయండి, ఎవరైతే వాళ్ళతో మాట్లాడండి. ఏం మాట్లాడకుండా రేపురా ఎల్లుండ్రా అంటే ఎవరు వస్తారు? మనల్ని ఎందుకు గెలిపించాలి? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మనేటోళ్లకు రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలు, ఏం కాదు. అపాయింట్మెంట్ తీసుకొని రావాలంట. ఇంకో నేను వికారాబాద్ చూసుకుంటే పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు, వీళ్ళు పోతే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినామని అడిగిందట. ఒక మున్సిపల్ చైర్మన్ చెప్తుండే అక్కడ, పెద్దలు కిషన్ నాయక్ గారు ఉన్నారు అక్కడ. ఆయన పోతే కేంద్రీయ విద్యాలయ సీట్లు 10 ఉంటాయి. ఆ 10 సీట్లలో ఒక సీట్ కావాలని పెద్దలు, ఆయన చాలా 40 ఏళ్ళ చరిత్ర ఉన్న అతను, ఆయన కూడా ఒక సీట్ అడిగిందట. లేవు మా వాళ్ళ కథకి ఇచ్చేసినా సీట్ లేదని చెప్పిండట. నువ్వు ఎందుకు వచ్చినావు, వచ్చే ముందు చెప్తే నేను లేవని చెప్తున్నా, ఎందుకు వచ్చినావు అని అడిగిందట. ఆయన కష్టపడి రాజకీయాలు తీసుకొచ్చిన నేను నన్నే ఇట్లా మాట్లాడుతుండని చెప్తున్నా. అపాయింట్మెంట్ అడిగి రమ్మనేటోళ్ళు ప్రజానాయకులు ఉంటారా? ప్రజాక్షేత్రం ఉండగలుగుతారా? ఈయన మాట్లాడతాడు నా గురించి. నేను ఎప్పుడైతే దిగినో ఇవాళ విద్య మీద వైద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తా అని చెప్తున్నా. పోయినసారి అభివృద్ధి అందుబాటు, నాకు రాజకీయాలు తెలియనప్పుడు చెప్పిన, నేను అభివృద్ధికి అందుబాటు పాలు పంచుకుంటాను. ఎందుకంటే అప్పుడు రంగంలో తిరిగి ప్రజల్లో తిరుగుతుంటే చూస్తుంటేది, ఆ బాధలు చూస్తుంటేది, వాళ్ళు చేసిన పనులు ఉంటుంది, ఈ పనులు ఎందుకు కాలేదు అనుకున్నా. కానీ నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంత చేతన అయితే అంత చేసిన. అయినా కానీ కొన్ని లోట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే విద్యారంగంలో, వైద్య రంగంలో. మీ అందరికీ తెలుసు, కోవిడ్ టైంలో నేను వచ్చిన, ప్రతి ఊరికి వచ్చిన, చాలా మందికి నిత్యావసర వస్తువులు లేకుండే. పిల్లలు బడికి పోవాలంటే లేదయ్యా టీవీ, అప్పుడు బడికి పోవాలంటే స్కూల్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.